గుండెపోటుతో కాంటినెంటల్ ఆసుపత్రిలో చేరిన సూపర్ స్టార్ కృష్ణ ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం చికిత్స కొనసాగుతుందని మరో 24 గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేమన్నారు. కార్డియాక్ అరెస్ట్ వల్ల కిడ్నీ, లంగ్స్, బ్రెయిన్ వంటి ఆర్గాన్స్ ఎఫెక్ట్ అయ్యాయని చెప్పారు. అయితే ప్రస్తుతం డయాలసిస్ చేస్తున్నామన్నారు. కృష్ణ డాక్టర్ల బృందం పర్యవేక్షిస్తుందని తెలిపారు. చాలా ఏళ్ల నుంచి కృష్ణ తమ ఆసుపత్రిలోనే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని వెల్లడించారు. మంగళవారం మధ్యాహ్నం మరోసారి కృష్ణ హెల్త్ బులెటిన్ విడుదల చేస్తామన్నారు. సీనియర్ నటుడు, దర్శకుడు, నిర్మాత అయిన సూపర్ స్టార్ కృష్ణ ఈరోజు అనారోగ్యంతో కాంటినెంటల్ హాస్పిటల్ అయితే జాయిన్ అయ్యారు. అయితే నిన్న రాత్రి 12 గంటల ప్రాంతంలో ఆయన నీరు తాగిన తర్వాత కాస్త గుండెల్లో నొప్పిగా ఉంది, శ్వాస ఆడటం లేదు అని సిబ్బందికి చెప్పడంతో వెంటనే వారు అలర్ట్ అయ్యి కాంటినెంటల్ హాస్పిటల్కి అయితే తరలించడం జరిగింది. ఇప్పటి వరకు ఆయనకు చికిత్స వెంటనే అందించడం వలన వెంటిలేటర్ పైన అయితే ఆయన ప్రస్తుతం ఉన్నారని తెలుస్తుంది. కాకపోతే కొంచెం ఏజ్ పరంగా ఆయన పెద్దవారు కావడంతో కాస్త ఇబ్బందికరంగానే ఉందని వైద్యులు కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఆయనకు సంబంధించి ఇప్పుడే ఒక్కొక్కరిగా బంధువులు, మిత్రులు, అలాగే నిర్మాతలు కొందరు, ఆయన అసోసియేషన్ అంటే ఫ్యాన్స్ అసోసియేషన్కి సంబంధించిన వారు కూడా పెద్ద సంఖ్యలో హాస్పిటల్కి అయితే చేరుకుంటున్నారు. ఆయనను చూసేందుకు, ఆయన బ్రతకాలి అని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ పూజలు కూడా నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన కృష్ణ ఈరోజు ఈ పరిస్థితిలో ఉండడం నిజంగా చాలా బాధాకరం అనే చెప్పుకోవాలి. అయితే కొద్ది రోజుల క్రితమే ఆయన పెద్ద కుమారుడు, అలాగే ఆయన సతీమణి ఇంద్రాదేవి కూడా మరణించిన విషయం అయితే మనకు తెలిసింది. ఈ రెండు విషయాలకు ఆయన నిజంగా మానసికంగా చాలా కుమిలిపోయారని కూడా తెలుస్తుంది. అంతేకాకుండా ఆయన కొద్ది రోజులుగా ఒంటరిగా ఆయన నానక్రామగూడలో ఉన్న ఇంట్లోనే ఉంటున్నారు. పెద్దగా బయటికి కూడా రావడం లేదు. ఆరోగ్య సమస్యలు, కొంచెం ఆ వయసు కూడా పైబడడంతో ఆయన పెద్దగా బయటకు కూడా రావట్లేదని సమాచారం అయితే ఉంది. ఇప్పుడైతే ప్రస్తుతానికి 24 గంటలు గడిచిన తర్వాతనే ఏదైనా సమాచారం ఇవ్వగలమని డాక్టర్లు చెప్పారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం అయితే 48 గంటలు గడిచిన తర్వాతనే ఏది విషయం అనేది తెలుస్తుందని కూడా డాక్టర్లు అయితే చెప్పడం జరుగుతుంది. ఈ సమాచారం మేరకు అయితే ఎవరెవరైతే ఆయన బంధువులు, మిత్రులు, ఆయన అభిమానులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా హాస్పిటల్కి అయితే చేరుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది ఇక్కడి అప్డేట్. సాంబశివతో లిఖిత, అమ్మా న్యూస్, హైదరాబాద్. నేను లోపలికి వెళ్ళి చూసి వచ్చానమ్మా. కృష్ణ గారి పరిస్థితి వచ్చినప్పటికీ హాస్పిటల్ అడ్మిట్ చేసిన పరిస్థితికి ఇప్పటికీ బెటర్మెంట్ ఉంది. డాక్టర్స్ ఫుల్ అటెన్షన్లో ఉన్నారు. హోప్ఫుల్లీ ఇప్పుడు నేను వెళ్ళి చూసాను, పైన అవన్నీ నార్మల్గా వస్తున్నాయి. పల్సెస్ అన్నీ కూడా, హార్ట్ బీట్ అంతా నార్మల్గా వస్తున్నాయి. హోప్ఫుల్లీ హీ విల్ కమ్ బ్యాక్. హీ విల్ మళ్ళీ హ్యాపీగా నవ్వుతూ ఇంటికి చేరతారు. హాస్పిటల్ నుంచి ఇంటికి చేరతారు. గ్యారంటీగా నాకు ఆ విశ్వాసం ఉంది. ఆయన భగవంతుడు ఆయన్ని బ్లెస్ చేస్తాడు. కోట్లాది మంది ఆయన కోసం ప్రార్థన చేస్తున్నారు. కూడా ఆయన మహానుభావుడు, మంచి మనిషి. ఇంకొక యాక్చువల్గా నేను నిన్న అంతా బాగానే ఉన్నారు. మార్నింగ్ కొంచెం చెస్ట్లో పెయిన్ ఉంది, కొంచెం ఇట్లా కొంచెం ఇబ్బందిగా ఉంది అని చెప్పడంతో సరే క్యాజువల్గా టెస్ట్ కోసమని తీసుకొచ్చారు. ఇక్కడ దగ్గరే ఉంటారు కదా, ప్లానెట్ ఏంటంటే ఇక్కడ నానక్రామగూడలోనే ఉంటారు ఆయన చెప్తే తీసుకొచ్చి టెస్టులన్నీ చేశారు. ఆయన కండిషన్ చూస్తున్నారు. రిపోర్ట్స్ మనం చూడలేదు. ఇంకా డాక్టర్స్ వాళ్ళు బులెటిన్ ఇచ్చారు, మళ్ళీ కూడా ఇస్తారు. అయితే ఆయన అంటే ఈ హైలీ క్రిటికల్ స్టేట్లో ఉన్నారు. ఈ రిమైన్స్ ఇంట్యూబేటెడ్ వెంటిలేటర్లో ఉన్నారు. దాని తర్వాత ఆయనకి ఇచ్చే మెడికేషన్స్ అన్నీ కూడా ఫుల్ సపోర్ట్తో ఇస్తున్నాము. సో ఉదయానికి మరి మధ్యాహ్నానికి ఇప్పుడు మనం కంపేర్ చేసుకుంటే ఆయన కండిషన్ క్రిటికల్ స్టేట్లో ఉందని చెప్తున్నాం. సేమ్ క్రిటికల్ స్టేట్లో ఉన్నారు. సుమారుగా 8 మంది డాక్టర్స్, అన్ని స్పెషాలిటీస్ దొరకదండి. క్రిటికల్ కేర్ ఐసీలో ఉన్నప్పటికీ